ఈ యొక్క పౌష్టికాహార మాసోత్సవాలు జరుగుతున్నాయి. అంటే ఒక నెల పాటు మన ICDS పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్లో అన్నింటిలో కూడా ఈ పోషకాహారం తీసుకోవడం వల్ల ఎటువంటి మంచి ఉంది, తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనే వాటి గురించి అవగాహన కల్పించడం కోసం అని చెప్పి ఇది ఒక అంగన్వాడీ సెంటర్లో కూడా చెప్తున్నాం. ఫస్ట్ వాళ్ళు ఏమని చెప్పారు, పోషకాహారం విలువలు ఏమి తీసుకుంటే మంచిది, ఏమి చెప్తూ ఉపయోగం. ఈ వారం అంతా ఏముంటుంది, ఆ పిల్లల యొక్క వెయిట్ తీయడము, అంటే ఏ వయసులో ఎంత బరువు ఉండాలి, ఎంత హైట్ ఉండాలి అనేటువంటి తీస్తారు. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాధాన్యత అంశాన్ని గుర్తించుకొని ఆ విధంగా ఈ నెలంతా కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ సెంటర్లో వచ్చినప్పుడు మన భారతదేశంలో ఎక్కువ మంది చూస్తే ఈ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఆమె సరిగా ఆరోగ్యం లేకపోవడము, పుట్టినటువంటి బిడ్డలు సరిగా పుట్టకపోవడము, మరి ఆ యొక్క డెలివరీ టైంలో కాన్పోయేటప్పుడు కూడా అధిక సమస్యలు ఎదుర్కొనడము, మరి శిశువులు కొద్దిమంది పుట్టుతో చనిపోవడము, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇది పద్ధతి కాదు. మనం వచ్చి ముఖ్యమైనటువంటిది ప్రజల యొక్క ఆరోగ్యము, గర్భిణీ స్త్రీల యొక్క ఆరోగ్యము, పుట్టినటువంటి పిల్లల యొక్క ఆరోగ్యం ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రభుత్వము మనకు ఈ ICDS ప్రాజెక్ట్ నడుస్తుంది దేశవ్యాప్తంగా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తూ రకరకాల పదార్థాలు కూడా మనకి ఇక్కడ సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రదర్శించేటువంటి అన్ని కూడా మనకి ఇస్తున్నారు. ఏమి పాలు ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు, మరి నూనె ఇస్తారు కదా, నూనె ఇస్తారు, బియ్యం ఇస్తారు, కందిపప్పు ఇస్తారు, ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఎందుకోసం చెప్పండి? ఎందుకు అంటే ఎందుకుమా తీసుకోవాలి. ఎందుకంటే ఒక తల్లి ఉంది అంటే ఒక బిడ్డకు జన్మనిస్తూ ఉంది, ఒక ప్రాణానికి ఆమె ఒక ప్రాణాన్ని ఇస్తూ ఉంది, ఇక్కడ ఒక జీవిని ఇస్తుంది. కాబట్టి ఆమె ఆరోగ్యంగా ఉంటే ఆమె తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. మనం వచ్చి తీసుకోవాల్సినటువంటి పదార్థాలు మీరు ఒకరికి తీసుకోకూడదు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏమంటే, నేను ఇద్దరికి సంబంధించినటువంటి ఆహారం తీసుకోవాలి, నేను తీసుకున్నటువంటి ఆహారంలో పోషక విలువలు అనేటువంటివి ఇద్దరికి సరిపోయేలాగా తీసుకుంటేనే నేను బాగుంటాను, పుట్టే బిడ్డ బాగుంటుంది అని కూడా మీరు ఆలోచించి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే, గుడ్లు ఇచ్చినా అనుకోండి తీసుకుపోయి మీ కుటుంబ సభ్యులకి ఇవ్వడము, లేదంటే ఒకే రోజు దాన్ని ఉపయోగించుకోవడము చేసినారనుకోండి, అది తప్పు. ఎందుకంటారా, మన శరీరం వచ్చి ఏ మోతాదులో తీసుకుంటే, అంటే గుడ్లు కావచ్చు, పప్పు కావచ్చు, బియ్యం కావచ్చు, రకరకాల పదార్థాలు కావచ్చు, ఎన్ని దానికి క్యాలరీస్ కూడా అంటారు అనమాట. ఆ పోషకులు ఎన్ని తీసుకుంటే అరిగించుకుంటుందో, అది రక్తంలో కలిసి శక్తిని ఇస్తుందో దాన్ని బట్టి మనకు పదార్థాలు ఇస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలా, ఈరోజు గుడ్డు తినాలి అంటే ఒక గుడ్డు తీసుకొని దాంతోపాటు ఆకుకూరలు, కాయగూరలు అని తీసుకుంటేనే మనకు ఆ రోజు కావాల్సిన శక్తి మనకు వస్తుంది. ఒకే రోజు ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఏమవుతుంది, ఒక ట్యాంక్ ఉంది, నీళ్లు నింపాలి, నింపుతూ పోయినాము, ట్యాంక్ నిండిపోయింది, అయినా కూడా నీళ్లు పడుతున్నట్టు ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా నియమిత మోతాదులో ఎన్ని రోజులు తీసుకోవాలో ఆ విధంగా తీసుకున్నప్పుడే మనకు కావాల్సినటువంటి బిడ్డ కావాల్సినటువంటి పోషక విలువలన్నీ కూడా అందుతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా మీకు వైద్య సిబ్బంది ద్వారా మీకు కార్డు ఇస్తున్నారు. ఏమని, ఈ నెలలో మీరు వచ్చి ఈ విధంగా వ్యాక్సిన్ తీసుకోవాలా, ఈ యొక్క ఇంజక్షన్ వేయించుకోవాలని మీరు చెప్తున్నారు. దానికి ఇక్కడ ICDS వాళ్ళు కూడా కోఆర్డినేషన్తో వాళ్ళిద్దరు వైద్య సిబ్బంది మరియు ICDS సిబ్బంది ఇద్దరు కూడా మీకు ఆ విధంగా ఈ విధంగా మా ఇంజక్షన్లు వేసుకోవాలి, మాత్రలు వేసుకోవాలా. ఇంకోటి, ఒకవేళ అక్కడ మనకు టెస్ట్ చేయించినప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటాం, అంటే ఐరన్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడము, బి కాంప్లెక్స్ తక్కువ ఉంది అనుకోండి దానికి తగినటువంటి మాత్రలు ఇవ్వడము. అంటే ఎప్పటికప్పుడు ఈ రెండు శాఖలు మీకు సమన్వయంతో మీకు కావాల్సినవన్నీ కూడా మందులు కూడా అందిస్తున్నారు. తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళు వైద్య సిబ్బంది ఇచ్చేటువంటి కార్డు ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు తీసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత కూడా, బిడ్డ పుట్టక ముందు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలా. కాన్పు ఎక్కడ చేసుకోవాలి, తప్పకుండా హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ చేసుకోవాలి, ఇంట్లో వద్ద చేసుకోవద్దండి. ఎందుకు అంటే
అక్కడ ఎక్విప్మెంట్ అనేటువంటిది అక్కడ పరికరాలన్నీ ఉంటాయి, డాక్టర్లు ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉంటారు. కాబట్టి ఏ చిన్న పొరపాటు జరిగినా మనకు ఇబ్బంది రాకుండా, తల్లి బిడ్డకు ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి మనం గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనం డెలివరీ అయ్యేట్టు చూసుకోవాలి. ఆ తర్వాత కూడా మీకు మురుపాల గురించి చెప్పింటారు మేడం వాళ్ళు చెప్పారా, అది చాలా ఇంపార్టెంట్. ఏమి అంటే తల్లి ప్రసవించిన తర్వాత వచ్చేటువంటి అర్ధగంట గంటలో వచ్చేటువంటి ఆ మురుపాలు అనేటువంటివి వాటిలో లోన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం మన పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా ఎంత రోగనిరోధక శక్తి ఎప్పుడు వేరే పదార్థాలు దేని ద్వారా రానటువంటి శక్తి ఆ మురుపాల్లో ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ తల్లి ఫస్ట్ తప్పకుండా బిడ్డకు మురుపాలు ఖచ్చితంగా ఇవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. దాంట్లో పోషక విలువలు ఉంటాయి, రోగనిరోధక శక్తి ఇచ్చేటువంటి పదార్థాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా మురుపాలు ఇవ్వాలి.